గ్రీటింగ్స్ టు ఎవ్రీబడి. వాయిస్ ఆఫ్ సైలెన్స్, హెచ్పి బ్లావెట్స్కి వీటి మీద ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ వాటిలో బాగా నేను వాళ్ళతో పాటు చూడటం వల్ల ఒక రకమైన కొత్త రకమైన మేడం బ్లావెట్స్కి మీద ఒక కొత్త రకమైన అవగాహన ఏర్పడింది. ఏర్పడిన సందర్భంగా ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ తీసుకునే ధైర్యం వచ్చిందేమో అని నాకు అనుకుంటున్నాను. అయితే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే మనము నిశ్శబ్దం యొక్క నిశ్శబ్దంలోంచి వచ్చే నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ అని మనం ఎగ్జాక్ట్ గా మన భాషలో మాట్లాడుకుంటే నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ అని అనుకోవచ్చు. దాన్ని మనము మౌన వ్యాఖ్య ప్రకటిత బ్రహ్మ అని చెప్పి దక్షిణామూర్తి గారిని మనం ఎప్పుడు తలుచుకుంటాము. వారు మౌనంగానే వాళ్ళ శిష్యులకి చెప్తారని. తర్వాత ఇంకొక మంచి శ్లోకం మన వేదాస్లో, రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అది విశ్వే దిశేదుకు యస్తన్న వేద కిం రుచా కరిష్యతి యత్ విదుషత్ ఇమే సమాసతే. ఋగ్వేదము 1:164-39. ఆత్మతత్వంలోంచే విశ్వంలోని దేవతలు సమస్తము పుడుతున్నారు. ఆత్మతత్వం తెలియని వారికి ఋగ్వేదం వల్ల ప్రయోజనమేమి? ఆత్మతత్వం తెలిసిన వారికి నిజమైన ఆనందము. ఇక్కడ ఆత్మతత్వము అంటే మనం ఆకాశము అనుకోవచ్చు. ఆకాశంలోంచి వచ్చే శబ్దాన్ని మనం వినడం కనుక అలవాటు చేసుకుంటే మనకి ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఎందుకంటే మనము వీఆర్ ఆల్ అండర్ ఐసిస్, ఈ మాయ అనే దాంట్లో ఉన్నామేమో అనిపిస్తుంది. ఆ ఐసిస్ కనుక అన్వేల్ అయితే కానీ ఆ సీక్రెట్స్ మనకి వినపడవు, ఆ అకల్ట్ విషయాలు మనకు తెలియవు. మనం ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉంటాం. పుస్తకాలు చదివినప్పుడు ఆ ఆథరు ఏం చేస్తాడు, ఒక 15-20 పేజీల కంటెంట్ ని ఒక పేజీలోకి తీసుకొస్తాడు. సరే, ఈ 15-20 ఒక్క పేజీ చదవంగానే మనకి ఒక్కోసారి అర్థం అవ్వదు. ఎందుకని అర్థం కాదు అంటే అతని మనసులో ఉండే 15-20 పేజీల కంటెంట్ ని ఎట్లా పెట్టాలా అని నానా కష్టాలు పడి ఒక పేజీలోకి తీసుకొస్తాడు. సాధకుడు, వాయిస్ ఆఫ్ సైలెన్స్ సాధకుడు మాత్రము ఆ ఒక్క పేజీ చదివేటప్పుడు మాత్రము ఆ 15-20 పేజీల యొక్క కంటెంట్ ని డౌన్లోడ్ చేసుకోగలడు అనే ఆలోచనతో మనం వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని ఒక సాధనా పూర్వకమైన ఒక పుస్తకంగా, దీనిలోంచి మనం ఎలా మన నిత్య జీవితంలో వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని మనం ఎలా దింపుకోవాలి, ఎలా వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని మనం వినటానికి ప్రయత్నం చేయాలి అనేది మనము చర్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇంకొకటి, ఆను భద్ర క్రతవో వయంతు విశ్వతః, ఋగ్వేదం 189. లెట్ నోబుల్ థాట్స్ టు మీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. నోబుల్ థాట్స్ కమ్ టు మీ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అంటే మనం ఏం చేయాలండి, మన పిలక ఎప్పుడు యాంటెనా ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. పిలక అంటే మనకి బ్రాహ్మలు పిలకలు ఇలా గుర్తొస్తుంది. కానీ ఆ పిలక, బ్రాహ్మలు పెట్టుకున్న పిలక కానీ, లేడీస్ స్త్రీలు ఉండే ఆ జుట్టు కానీ మనకి పెద్ద ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి? ఇది దీస్ ఆర్ ఆల్ రిసెప్టివిటీ, మన యాంటీనా టు ది నోబుల్ థాట్స్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నోబుల్ థాట్స్ ప్రపంచంలో తిరిగే, ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఎంతసేపు పొల్యూషన్ అని అనుకుంటున్నాం కానీ థాట్ పొల్యూషన్ అని కూడా అయింది, థాట్ పొల్యూషన్ కూడా ఉన్నది అనే విషయం మనం అర్థం చేసుకుంటే ఈ నోబుల్ థాట్స్ ని మనం ఫిల్టర్ చేసుకొని కరెక్ట్ గా రిసీవ్ చేసుకొని మన నిత్య జీవితంలోకి తీసుకొచ్చుకోవచ్చు. ఈ నోబుల్ థాట్స్ ని మనం ఎలాగైతే మనము రిసెప్టివిటీ పెంచుకొని తీసుకోవాలనుకుంటున్నామో దాన్నే వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని అనుకోవచ్చు అనుకుంటూ మనం ముందుకు వెళ్తాము. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ కొంతమందిని నేను మీకు చూపించాను. దక్షిణామూర్తి గారు, తర్వాత మెహర్ బాబా గారు వారి జీవితం అంతా మౌనంలోనే ఉండిపోయారు. మెహర్ బాబా గారు ఈ మౌనము ద్వారా ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు, ఎలా మనుషులతో మనం ఇంటరాక్ట్ చేయొచ్చు, సొసైటీలో మనం ఉండవచ్చా మౌనంగా ఉంటూ అని ప్రాక్టికల్ గా ఆచరించి చూపించారు. అలాగే మనకి రమణ మహర్షి గారి కోట్ కూడా ఉంది, సైలెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ స్పీచ్ అండ్ సైలెన్స్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ స్పీచ్ ఈజ్ ఆల్వేస్ లెస్ పవర్ఫుల్ దాన్ సైలెన్స్ అని చెప్తారు. సో మౌనం యొక్క ఇంపార్టెన్స్ వారు రమణ మహర్షి గారు చెప్పారు. సైలెన్స్ స్పీచ్ కన్నా పవర్ఫుల్ అయినది. అలాగే మేబల్ కొలిన్స్ గారిది ఇంకొక కోట్ చెప్తున్నాను, టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ ఇస్ టు అండర్స్టాండ్ దట్ ఫ్రమ్ విదిన్ కమ్స్ ది ఓన్లీ ట్రూ గైడెన్స్. మనము
ఒక ఒక విషయం ఆలోచించేటప్పుడు రకరకాలైన ఆలోచనలు వస్తాయి. ఈ పని చేద్దామా, ఈ పని చేయకూడదా అనేది. అందులో మనము నోబుల్ థాట్స్ మాత్రమే మనం తీసుకుంటాము. దాన్నే మనం వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనుకోవచ్చా అనేది మనం ఆలోచించాల్సిన తర్వాత ఇంకొక ఎన్లైటెండ్ మాస్టర్ యొక్క ఫోటో ఇక్కడ పెట్టాను. ఈవిడ మదర్ మీరా, ఈవిడ పేరు మదర్ మీరా. ఈవిడ అరబిందో గారి లైన్ లో ఇన్స్పిరేషన్ పొంది మన తెలుగు వారే వారు, తెలంగాణ ఏరియాలో పుట్టిన వారు. మదనపల్లిలో వీరిది చాలా గొప్ప ఆశ్రమం ఉన్నది. వీరికి ప్రపంచం అంతా చాలా మంది శిష్యులు ఉన్నారు. ఎవరో ఇలాగే చెప్తే తెలుసుకొని ఆవిడ గురించి కొంచెం చూడడానికి ప్రయత్నం చేశాను. ఈవిడ ఏం స్పీచెస్ ఇవ్వదండి. ఈవిడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి జరుగుతాయి, అంటే కాన్ఫరెన్సెస్ కూడా కాదు, ఈవిడ్ని కలవటానికి కొన్ని మీటింగ్స్ జరుగుతాయి. అలా కళ్ళల్లో అలా చూస్తుంది అంతే. ఎలా మరి వాళ్ళు కళ్ళల్లో మాత్రమే చూసి ఆవిడకి అంతమంది శిష్యులు ఎలా అవ్వగలిగారు? డెఫినెట్ గా ఆవిడ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనే ఒక అద్భుతమైన శక్తి ఆవిడకి ఉండుంటుందేమో అని ఒక ఆలోచనతో ఆవిడ మదర్ మీరా గారి, మీరాబాయి ఆవిడ పేరు, మీరా, మదర్ మీరా అంటారు. ఆవిడ ఫోటో మీకు పరిచయం చేయడం జరిగింది. తర్వాత మనము హాల్ ఆఫ్ ఇగ్నరెన్స్, హాల్ ఆఫ్ లెర్నింగ్, హాల్ ఆఫ్ విజ్డమ్ అంటాం. ఈ మనకి గోల్డెన్ ప్రిసెప్ట్స్ ఇవన్నీ ఇది ఎట్లా తీసుకొచ్చారు? ఇది ద ఫాలోయింగ్ పేజెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది బుక్ ఆఫ్ గోల్డెన్ ప్రిసెప్ట్స్, వన్ ఆఫ్ ద వర్క్స్ put into the hands of mystic students in the East. The knowledge of them is obligatory in that school. So the book of golden precepts నుంచి కొన్ని శ్లోకాలు మేడం బ్లెవెట్స్కి పికప్ చేసి వాటిని మనకి వాయిస్ ఆఫ్ సైలెన్స్ గా మనకి ఇంట్రడ్యూస్ చేసింది అని మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఫ్రాగ్మెంట్ 1, ఫ్రాగ్మెంట్ 2, ఫ్రాగ్మెంట్ 3. The voice of silence points out the way, the method by which an aspirant may begin to prepare himself for meditation and discipleship. ధ్యానము నేర్చుకుంటే గాని మనము శిష్యుడు అవ్వలేము. వాయిస్ ఆఫ్ సైలెన్స్ మనము తెలుసుకోవాల్సిందే. ఎలా? మనకున్న 5 సెన్సెస్ ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనకు చాలా అవసరమైన విషయం. ఎందుకంటే మనం వినేవి, చూసేవి, టచ్ చేసేవి, ఈ సెన్సెస్ ని మనము కనుక కరెక్ట్ గా, ఇప్పుడు ఈ దీంట్లోనే మనకి కొన్ని సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు మేడం బ్లావెట్స్కీ గారు. ఆ సౌండ్స్ గురించి మళ్ళీ ముందుకు వెళ్లే ముందు మనము ఎప్పుడైనా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక ఆకులు కదలిక ఆకుల ఆ శబ్దం గాని, ఎండిపోయిన ఆకుల శబ్దం గాని, వర్షము వచ్చినప్పుడు శబ్దం గాని, గాలి వీచే శబ్దం గాని, ఇలాంటివి ఏమన్నా మనం గనక ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చూద్దాము, తెలుసుకుందాము అని మనకి గనక అర్థమైతే, అంటే ప్రకృతి 5 ఎలిమెంట్స్ కి ఒక్కొక్క వాయిస్ ఉంటుంది. మీకు సముద్ర ఘోష, ఎర్త్ ప్లానెట్, మీకు ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు సౌండ్, లేకపోతే ఎర్త్ కోర్ లో జరిగే సౌండ్స్, వీటన్నిటిని మనం ఆకాశం నుంచి వచ్చే సౌండ్స్, థండర్ బోల్ట్స్, వర్షం పడినప్పుడు సౌండ్స్, ఆ తర్వాత బర్డ్స్, చెట్లు, ఈ ప్రకృతిలో ఉండే ఈ సౌండ్స్ ని కనుక మనం వినటం అలవాటు చేసుకుంటే, ఎందుకంటే మనం ఈ మెకానికల్ సౌండ్స్ కి బాగా అలవాటు పడిపోయి టీవీలు, వాక్మెన్స్, తర్వాత వీటికి వెళ్ళిపోయి వాటికి దూరం అయిపోతున్నామేమో అనిపిస్తుంది. ఆ ప్రకృతికి దగ్గరగా మనం రిట్రీట్స్ కి ఎందుకు వెళ్తాము, తీర్థక్షేత్రాలకు ఎందుకు వెళ్తాము, చిన్న చిన్న పల్లెటూళ్ళకు వెళ్ళిపోయి అక్కడ ఉండటానికి ఎందుకు ప్రయత్నం చేస్తాము, సముద్ర స్నానం ఎందుకు ప్రయత్నం చేస్తాము, సముద్రం దగ్గర ఆ సముద్ర ఘోష కూడా మనము కొంచెం సేపు అలా చూస్తూ ఉంటే ఆ ఘోష, సముద్ర ఘోష కూడా ఒక లయని మనం పట్టుకోవచ్చు ఖచ్చితంగా. అలా మనము ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి యొక్క శబ్దాలకి మనము దగ్గరగా వెళితే కానీ వాయిస్ ఆఫ్ సైలెన్స్ ని మనము అర్థం చేసుకోలేమేమో అనిపిస్తుంది. అదే నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మ అంటారు. ఎందుకంటే ప్రపంచంలో ఇంత నాయిస్ పొల్యూషన్ ఉంది. ఇంత నాయిస్ పొల్యూషన్ లో మనకి వాంటెడ్ సౌండ్స్, ఏ సౌండ్స్ మనకి అవసరము అనేది, టిబెటన్ బెల్స్ ఉంటాయి. ఆ బెల్స్ వినంగానే మనకి ఒక రకమైన మన చేతనత్వంలో మార్పు వస్తుందా?
అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పర్పస్ కోసమే చేస్తారు. అలాగే గుడిలో గంటలు కానీ, ఆ తర్వాత ఇవన్నీ దీస్ ఆర్ ది ప్రపోజిషన్స్ గివెన్ బై అవర్ ఏన్షియంట్ విజ్డమ్ ఇన్ అ సైంటిఫిక్ వే. సౌండ్ ని మనము ఎలాగా చేసుకోవాలి, మనకి డాగ్స్ సూపర్ సోనిక్ సౌండ్స్ ని కూడా వింటాయి, వాటితో కమ్యూనికేట్ చేయడము. అంటే ఇవన్నీ ఒక యూటోపియన్ కాన్సెప్ట్ గా, హెలూసినేటెడ్ కాన్సెప్ట్స్ గా ఉంటాయి అనిపిస్తుంది. కానీ వీఆర్ ఇంటూ థియోసఫీ, వీఆర్ ఇంటూ అకల్ట్ బుక్స్ స్వాధ్యాయంలో ఉన్నాము. వీటిని ప్రాక్టీస్ లో పెట్టుకొని మనము సెల్ఫ్ లెవెల్లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వాటిని డెవలప్ చేసుకుంటూ మన సెన్సెస్ ని కనుక కరెక్ట్ గా హియరింగ్ సెన్సెస్ ని కనుక చేసుకుంటే ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్, మన ఇన్నర్ వాయిస్, ఔటర్ వాయిస్, తర్వాత నేచర్ యొక్క వాయిస్, తర్వాత మనకి పురాణాల్లో వీటిలో చెప్తుంటారు ఆకాశరామన్న వాయిస్ అని, తర్వాత ఒక కొత్త వాయిస్ వినపడుతూ ఉంటుందంటారు. ఖచ్చితంగా మనతో మాట్లాడడానికి హయ్యర్ సోల్స్ ప్రయత్నం చేస్తున్నాయి, మనం వినలేకపోతున్నామేమో అని ఒక బాధ అనిపిస్తుంటుంది. ఒకసారి మనం వెళ్తూ ఉంటాము ఏదో ఒక విషయము. ఇప్పుడు ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ గురించి నేను 4-5 రోజులుగా ఎలా చెప్పాలని ఆలోచించుకుంటే సడన్ గా బండి మీద వెళ్ళేటప్పుడు ఏదో ఒక రకమైన స్ఫురణ వస్తుంది, ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందేమో అని. మళ్ళీ అక్కడ బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ ఆ గొడవలో పడి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ గుర్తురాదు. మళ్ళీ మనం ఆ మూడ్ లోకి ఎలా వెళ్ళగలము, ఆ ఎగ్జాక్ట్ ఆ ఐడియాని ఎలా దించగలము? అంతా వాయిస్ ఆఫ్ సైలెన్సే. అంటే మనం ఎలాగైతే మనం ఒక ఆలోచనని మనం ప్రజెంట్ చేద్దాము అని అనుకున్నప్పుడు అంతా మనం సబ్మిసివ్ గా గురువుని, దక్షిణామూర్తిని, లేకపోతే మనలో ఉండే ఆ చేతనత్వాన్ని నమ్ముకొని, ఆత్మ చేతనత్వాన్ని నమ్ముకొని, ఏ చేతనత్వం అయితే మనల్ని తీసుకెళ్తుందో ఆ నమ్ముకొని కనుక మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాటిని మనకు వచ్చే ఆ నోబుల్ థాట్స్ ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. ఫ్రాగ్మెంట్ 1 మనం మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది నేర్చుకుంటే గానీ మనం డిసైపుల్ అవ్వలేము. తర్వాత ఫ్రాగ్మెంట్ 2 ద 2 పార్ట్స్ అని అంటుంది, షోస్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లోయర్ వెహికల్స్ అండ్ డివోషన్ ఇన్ అబ్టైనింగ్ విజ్డమ్. ప్యూరిఫికేషన్ ఆఫ్ లోయర్ వెహికల్స్ అంటే మన కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలు, వీటిని చక్కగా మనం మేనేజ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే మనం పిల్లల్ని పెంచేటప్పుడు కానీ, మన పేరెంట్స్ ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ, మనం ఉద్యోగం చేసేటప్పుడు కానీ వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటున్నామా లేదా? కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము. కంట్రోల్ చేసుకొని అంతా ఇంటికి వచ్చేటప్పటికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన ఫ్యామిలీ మెంబర్స్ మీద ఒక్కొక్కసారి చూపించడం జరుగుతుంటుంది, నేను చూపిస్తుంటాను. కానీ వాటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వాటికి ఆ కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాల్లోకి మీ థాట్ ప్రాసెస్ లో కనుక వెళ్ళిపోతే ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ మనకి వినపడదు అనేది ఇందాక నేను ప్రాక్టికల్ గా చెప్పిన ఒక విషయం చెప్తున్నాను. అంటే నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఈ పాయింట్ చెప్పాలని అనిపించింది. తర్వాత మళ్ళీ నేను బ్యాంకుకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఆ పాయింట్ మిస్ అయిపోయింది. మళ్ళీ నేను ఆ పాయింట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో ఎలాగ మనము దీన్ని మేనేజ్ చేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి దాన్ని, ఈ ధ్యానము ఇలాంటివన్నీ రకరకాల అన్ని విషయాలు సత్సంగం తెలుసుకుంటే బాగుంటుందని అర్థం చేసుకోవచ్చు. లోయర్ వెహికల్స్ ని మనము డిజైర్స్ ని, తర్వాత ఈ లిజర్లీనెస్, వీటిని మనము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలని తెలుస్తుంది. తర్వాత ఫ్రాగ్మెంట్ 3 7 portal reveals 7 keys which open into a life of responsibility and service, which it is said will eventually lead the disciple into union with his higher or inner self. ఇక్కడ కూడా హయ్యర్ ఆర్ ఇన్నర్ సెల్ఫ్ అని అంటున్నారే తప్పితే హయ్యర్ సెల్ఫ్ అంటే ఒక గాడో లేకపోతే ఒక హయ్యర్ మాస్టరు అని అనట్లేదు. ఏంటంటే మనలోనే లోయర్ సెల్ఫ్ ఉంది, హయ్యర్ సెల్ఫ్ ఉంది, ఇన్నర్ సెల్ఫ్ ఉంది. ఈ మూడింటిని మనం తెలుసుకొని మనల్ని మన ఆలోచనలో క్రాంతి అని చెప్తారు కొంతమంది. ఆలోచనలో క్రాంతి అంటే భగవద్గీత చదవక ముందు మన ఆలోచనలు ఎలా ఉండేవి, భగవద్గీత చదివిన తర్వాత మన ఆలోచనలు ఎలా ఉండేవి అనేది మనం త్వరగా మనల్ని మనము ఎప్పుడు అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. అలాగే ఇక్కడ మనకి మళ్ళీ నేను అంటే సెకండ్ స్లైడ్కి వచ్చాను. దాన్ని ఫస్ట్ హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
అవిద్య అంటే హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మనమేమో హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఉన్నాము. 750 కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఇందులో మహా అయితే ఒక 50 కోట్ల మంది హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ అవిద్యలో ఉన్నారు అనేది మనకి అనిపిస్తుంది. అలాంటివి అనుకోకుండా మనము అవిద్యలో ఉన్న వాళ్ళని కూడా మన బ్రదర్హుడ్ గా మనం గనక తెలుసుకొని వాళ్ళతో కలిసి మనం జీవించడం ప్రాక్టీస్ చేస్తూ ఒక సత్సంగము, ఒక సాధన, అలా ఒక గ్రూప్ లివింగ్ కనుక మనం అలవాటు చేసుకుంటే ఏమో ఒక్కొక్కసారి మనము అవిద్యలో ఉన్న వ్యక్తి, నేను హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఉన్నాను, అవిద్యలో ఉన్న వ్యక్తికి నేను హాల్ ఆఫ్ లెర్నింగ్ లో చేర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తే అతను చాలా స్పీడ్ గా ఎదిగిపోయి మనకే కొత్త విషయాలు నేర్పించే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మనము ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేసుకోవాలి. ఎందుకంటే లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్, ఎటువైపు నుంచే వస్తుంది. దత్తాత్రేయుడు అనే శక్తి 24 మంది గురువులతో తెలుసుకున్నాడు. కాబట్టి మనకి ఎటువైపు నుంచి ఏ రకమైన మనకి కొత్త పాయింట్స్ వస్తాయి, మనం అర్థం చేసుకోవడానికి కొత్త విషయాలు తెలుస్తాయి అనేది మనం ఆల్వేస్ we have to keep our antenna in a open state. మన రిసెప్టివిటీ అనేది ఎప్పుడు ఓపెన్ గానే ఉండాలి. దాని యోగ నిద్ర కనుక మనం అలవాటు చేసుకుంటే ఆ నిద్రలో కూడా మన రిసెప్టివిటీని జాగ్రత్తగా ఉంచుకోవచ్చు అని చెప్పాలనిపిస్తుంది. తర్వాత బట్ ఇట్ ఈస్ జనరల్లీ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఇగ్నోరెన్స్ అంటారు. రిమూవ్ ద ప్రిఫిక్స్ ఏ, విద్య, అవిద్య, విద్య. The hall of ignorance is a metaphor for the phenomenal world of senses and of terrestrial consciousness only. So ఇవన్నీ హాల్ ఆఫ్ ignorance అంటే the one who lives with his senses is in hall of ignorance. అంతే, సెన్సెస్ కోసం జీవించేవాడు హాల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ లో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. తర్వాత హాల్ ఆఫ్ లెర్నింగ్ లోకి మనం ప్రవేశిస్తాము. ఇట్ ఈస్ ద హాల్ ఆఫ్ ప్రొబేషనరీ లెర్నింగ్. ఆ ప్రొబేషనరీ లెర్నింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో భగవంతుడికే తెలుసు. ఎందుకంటే మనకి పూర్వజన్మ విషయాలు మనకి తెలియదు, ఇప్పుడు ఈ జన్మలో మనం ఎన్ని తప్పులు చేసామో తెలియదు. అవన్నీ మనకి కొంచెం అడ్డం వస్తుంటాయి. వాటిని అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ రావాలి అంటే మనము అబ్స్ట్రాక్ట్ మైండ్ లోకి వీలైనంత మటుకు మనం నాలెడ్జ్ ని డంప్ చేసేసి ఆ నాలెడ్జ్ మీద కనుక మనము మెడిటేషన్ చేస్తే ఈ నాలెడ్జ్ ఒక్కొక్కసారి మనం చూసే సంఘటనలు, ఒక్కొక్కసారి మనం వినే కొత్త ప్లేసెస్ లో మనం అబ్స్ట్రాక్ట్ మైండ్ లో డంప్ చేసిన నాలెడ్జ్ ఇల్యూమినేట్ అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు వి ఆల్ థింక్ మనకి గూస్ బంప్స్ వచ్చిందిరా ఈ కొత్త విషయం వినగానే, నాకు ఐ ఫెల్ట్ గూస్ బంప్స్ అని. ఇదంతా ఎలా జరుగుతుంది? సమ్ టైమ్స్ వీ ఫీల్ ఈ అబ్స్ట్రాక్ట్ మైండ్ లో మనం ఈ నాలెడ్జ్ ఎప్పుడు డంప్ చేసామా, మనం చెప్తుంటాం, అరే ఈ ఆలోచన నాకు ఎప్పుడు రాలేదే, ఇదేంటి కొత్తగా వచ్చింది, పూర్వజన్మ సుకృతము అలాంటివి ఉంటాయి. కానీ మనము ఒక్కొక్కసారి నాలెడ్జ్ ని మన అబ్స్ట్రాక్ట్ మైండ్ లో డంప్ చేసాము, పెట్టుకున్నాము అనే విషయం కూడా మర్చిపోతాము. ఆ పుస్తకం చదివామని మర్చిపోతాము. అలా చదివినదే మళ్ళీ తిరిగి మనం బ్రెయిన్ లో ఇల్యూమినేట్ అవుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ 4 మనల్ని జాగ్రత్తగా ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ వైపు తీసుకెళ్ళడానికి మనం ఉపయోగించే టూల్స్. సరే, 5 సెన్సెస్ ఇవన్నీ మనకి వాటిని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకోవడం, శరీరాన్ని కరెక్ట్ గా మనం జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ వీఆర్ ఆల్ టుగెదర్ ఆన్ దిస్ ప్లానెట్ టు లెర్న్ అండ్ దోస్ హూ విష్ టు ట్రావెల్ మోర్ స్పీడిలీ డు నాట్ వెయిట్ టు బి టెస్టెడ్. అమ్మో, చాలా మంది చెప్తుంటారు, మేము ఎక్కువ సాధన చేస్తున్నామని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి టూ మచ్ హ్యూమిలిటీ అనమాట. సాధన చేస్తున్నాము అనుకుంటే మీతో కలిపి మేము సాధన చేస్తాం కదా అని మనకి అనిపిస్తుంది కదా. మేము సాధన కూడా చేయట్లేదండి, ఏమి చదవమండి. ఇంకా అలాంటి వాళ్ళకి ఇంకా పరీక్షలు ఇలాంటివి ఎలా ముందుకు వెళ్తారు అనేది మన కొన్ని విషయాలు మనము ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్రియేట్ ఏ లైక్ మైండెడ్ పీపుల్ ఆఫ్ గ్రూప్. సాధన, నేను గాయత్రి మంత్రం చేస్తున్నానండి, మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారా, కలిసి సాధన చేసుకుందాము. లేదు, నేను ఫలానా మెడిటేషన్ చేస్తున్నాను, మీరు మెడిటేషన్ చేస్తున్నారా. ఇలాంటివి మనము కమ్యూనికేషన్ లో కనుక మనము
కొంచెం స్కిల్స్ ఉపయోగించుకుంటే ఇలాంటి వాటిని మనము హాల్ ఆఫ్ లెర్నింగ్ లో మనం స్పీడ్ గా ముందుకు వెళ్ళొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. దీస్ సోల్స్ ఆర్ కాల్డ్ సెల్ఫ్ స్టార్టర్స్. దే విల్ దెమ్సెల్వ్స్ టు గో ద రైట్ వే అబౌట్ థింగ్స్ అండ్ డు నాట్ వెయిట్ టు బి ప్రొడక్ట్ బై లైఫ్. సో మనము ఈ హాల్ ఆఫ్ లెర్నింగ్ లో లాస్ట్ సెకండ్ వరకు మనం లెర్నింగే. ఎందుకంటే ఒక ఋషి ఒకసారి వేదాలని తెలుసుకోవాలని చెప్పి విపరీతమైన తపస్సు చేశాట. కొన్ని వేల లక్షల సంవత్సరాలు చేస్తే బ్రహ్మ కనపడి ఒక గుప్పెడు ఇలా ఇస్తాట ఆయనకి. ఇదే నాకే అర్థం కాలేదు వేదాల్లో ఉండే అర్థం అంటే ఇది గుప్త విద్య, నీకు నేను ఇంకే మొత్తం వేదాలన్నీ అర్థమైపోవాలి అని. అంటే మనం ప్రయత్నము మనము చేసుకుంటూ ఉండటమే అది. అందుకని ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, తపస్సు మన ఈ నిత్య జీవితము ఈ స్పీడీ లైఫ్ ఉంటుంది. మనం ఇల్లు బ్యాలెన్స్ చేసుకుంటాము, ఉద్యోగం బ్యాలెన్స్ చేసుకుంటాము, తర్వాత ఫ్యామిలీ గ్యాదరింగ్స్ వీటికి వెళ్తుంటాము, ఇటు స్పిరిచువల్ కార్యక్రమాలకి వెళ్తుంటాము. వీటన్నిటికీ మరి ఆ తపస్సు ఆ వేదాల్లోకి ఎలా వెళ్ళాలి, హౌ టు లిజన్ ద థింగ్స్ విచ్ నోబడీ హ్యాస్ లిజన్డ్, ఎలా వాయిస్ ఆఫ్ సైలెన్స్ ఎలాగ మనము తెలుసుకోవాలి అంటే వీలైనంత మటుకు అబ్స్ట్రాక్ట్ మైండ్ లో డంప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు స్వాధ్యాయం అనేది ఒక వ్యసనముగా కనుక మనం ఉంటే, నెంబర్ ఆఫ్ పేజెస్ కనుక మనం చదువుకుంటూ వెళ్తుంటే ఎప్పుడో ఒకప్పుడు మనకి అది ఆ ఇల్యూమినేషన్ జరుగుతుంది. జరిగి ఈ మిస్సింగ్ లింక్స్ అన్ని ఒక చోటికి వస్తాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ద నేమ్ ఆఫ్ ద థర్డ్ హాల్ ఈజ్ విజ్డమ్. 3 హాల్స్ ఉంటాయి అంటారు. 3 హాల్స్ అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనుకోవచ్చు, లేదు భువః స్వహ అనుకోవచ్చు, ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్ అని కూడా అనుకోవచ్చు. వీటిని ఎలా ఇక్కడ మనం చెప్తున్నారో వాటిని అర్థం చేసుకుంటాము. బియాండ్ విచ్ స్ట్రెచ్ ది షోర్లెస్ వాటర్స్ ఆఫ్ అక్షర, ద ఇండెస్ట్రిక్టబుల్ ఫౌంట్ ఆఫ్ ఆమ్నిసియన్స్. The hall of wisdom is a metaphor for the higher mental plane beyond which stretch the shoreless waters of Akshara, which according to the glossary is the region of spiritual consciousness beyond which there is no longer danger. Ante beyond which there is no longer danger ante ఖచ్చితంగా మాయ అవతల ఉన్నది కనపడుతున్నట్టే కదా. మాయని ఛేదించడమే కదా మనం చేసుకోవాల్సింది. ఎప్పుడైతే మాయని ఛేదించడానికి మనం ప్రయత్నం చేస్తామో, అంటే ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళు చూసే చూపు వేరు, మనం చూసే చూపు వేరు. వాళ్ళకి అవే కళ్ళు ఉన్నాయి, మనకి అవే కళ్ళు ఉన్నాయి. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి? ది విచార క్రాంతి, వాళ్ళ మనసులో ఉండే ఆ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళ ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి. అంటే ఒక సైంటిస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ని చూస్తే దాంట్లో రకరకాలైన ఇన్సెక్ట్స్ అవన్నీ కనపడచ్చు. కానీ మనము చూస్తే బాగానే ఉన్నాయి కదా, పైపైన ఏమి ఫిల్టర్ చేసుకొని తాగేద్దాము, లేదు కెంటార్ వల్ల వేసి తాగేయచ్చు అనిపిస్తుంది. అలా మనము ఈ వీటిని మనం డిఫరెన్షియేట్ చేసుకొని మనము రైట్ రాంగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనము బియాండ్ విచ్ స్ట్రెచ్ ది షోర్లెస్ వాటర్స్ ఆఫ్ అక్షర, విచ్ అకార్డింగ్ టు ద గ్లాసరీ ఈజ్ ది రీజన్ ఆఫ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ బియాండ్ విచ్ దెర్ ఈస్ నో లాంగర్ డేంజర్. సో మనకి నలుగురు చూడని విషయాలు మనకు అర్థం అవ్వాలి అంటే మనము ఉచ్చతరమైన ఆలోచనలు ఆలోచించాలి, నోబుల్ గా ఉండాలి మన ఆలోచనలు అనేది మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాయిస్ ఆఫ్ సైలెన్స్ మనకి అర్థమవుతుంది. ఫర్ దోస్ హూ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ రీచింగ్ ఇట్, candidates for the path of yoga in the Raja Yoga schools are always trying to purify themselves mentally and physically. A master can move through the lesser worlds in safety. ఇలాగ మనము గురువు అనే కాన్సెప్ట్ కనుక మనం దగ్గరికి వెళ్తే, గురువు కనుక మనకి దొరికితే ఆయన ఎలా మూవ్ అవుతారు అనేది, మనకి ఎలా ఆయన మూవ్ అవుతున్నారు, ఎలా ఆయన తెలుసుకుంటున్నారు అనేది మనము ఆయన టీచ్ చేసే విషయాల్ని మనం తరోగా అధ్యయనం చేసి, అంటే ఒక వ్యక్తి ఉన్నారు, ఒక విషయం చెప్తున్నారు భగవద్గీత మీద, 10 కామెంటరీస్ చదివి ఆయన ఒక లెక్చర్ ఇచ్చారనుకోండి. మరి ఆ లెక్చర్ ఇచ్చినప్పుడు మనకి ఒక 2 or 3 ఆయన చెప్తారు నేను ఇవి చదివానని. ఆ 2 or 3 మనం పట్టుకొని ట్రై చేస్తే ఆ లెక్చర్ లో ఇచ్చిన ఆలోచనలు ఆ 2-3 దొరకకపోవచ్చు. కాబట్టి మనము ఏదైనా రూట్ కాజ్ లోకి వెళ్తే గానీ ఆ విజ్డమ్ దగ్గరికి వెళ్ళలేము అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత
గురువు దగ్గర మనం జ్ఞానం నేర్చుకోవాలి అంటే కష్టపడాలి. రీసెంట్ గా టిమ్ బాయిడ్ గారిది ఒక లెక్చర్ విన్నాను. అందులో ఎఫర్ట్లెస్ స్టేట్ కి ఎంతో ఎఫర్ట్ పెట్టాలి అని ఒక సెంటెన్స్ చెప్తారు, నాకు చాలా నచ్చింది. అంటే ఎఫర్ట్లెస్ స్టేట్ కి వెళ్ళాలంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి. మరి అక్కడ ఎఫర్ట్లెస్ స్టేట్ కి వెళ్ళిన తర్వాత ఇంకంతా హాయిగా ఉంటుందా? తెలీదు, మనం అక్కడికి వెళ్తే గానీ తెలీదు. సో హాల్ ఆఫ్ విజ్డమ్ అనేది ఇలా ఆలోచించుకొని మళ్ళీ మనము ఈ 7 పోర్టల్స్ గురించి మళ్ళీ ఇంకొకసారి మనం తలుచుకుంటే, 7 పోర్టల్స్ అంటే మన షట్చక్రాలు అనుకోవచ్చు, 7 ప్లేన్స్ అనుకోవచ్చు. తర్వాత ఇందులో ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ లో 2 శ్లోకాలు ఆవిడ ఉదహరించారు. ఆ శ్లోకాలని మనము ఇక్కడ గుర్తు చేసుకుంటాం. భగవద్గీత చాప్టర్ 2 శ్లోక 27. జాతస్సి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహారాదే నత్వం శోచితుం అర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నువ్వు శోకించవద్దు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి కరెంట్ సిచ్యువేషన్ మనం చూసుకున్నాము. కరోనా అది ఓపెన్ అయిన తర్వాత మనకి చాలా మంది అసలు చాలా డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళు కొంతమంది మన ఫ్రెండ్స్ చెప్తుంటారు, ఇన్ని సంవత్సరాలు నేను తెలుసుకున్నవన్నీ ఈ భయంతో నేను మర్చిపోతున్నాను అన్నారు. ఈ టైంలో చాలా మందికి మరణము డెత్ అనే పాయింట్స్ చాలా వరకు అందరికి వినపడుతూ వచ్చింది. మరి ఆ డెత్ ని ఎలా కాన్కర్ చేయాలి, ఆ మరణం మీద భయం ఎలా పోగొట్టుకోవాలి, ఆ మరణం అనేది తథ్యము అని కనుక మనందరం ఖచ్చితంగా మనం మరణం అంటే డెత్ ఈజ్ ఏ టెంపరరీ ఫినామినాన్ అని జ్వాలాకుల్ మహర్షి అంటారు. అది కనుక దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మరణం మీద మనకి ఆ భయం ఉండదు. ఈ రోజు రాత్రి మనకి నిద్రలో మరణం వచ్చినా పర్వాలేదు అనే ధైర్యంలోకి మనం కనుక వెళ్ళగలిగితే ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మినిట్ వరకు గురువు మనకి టీచింగ్ చేయడానికి రెడీగా ఉంటాడు త్రూ ఎనీ మీన్స్. మన రిసెప్టివిటీ మన వర్దినెస్, మన రిసెప్టివిటీ కనుక కరెక్ట్ గా ఉంచుకొని ఆ యాంటీనా కనుక ఓపెన్ చేసి పెట్టుకుంటే ఆయన కంటిన్యూస్ గా ఎక్కడున్నా, ఫిజికల్ ఫామ్ లో ఉన్నా లేకపోయినా ఆ మౌన వ్యాఖ్య మనం వినటానికి మనము ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మరణం గురించి కానీ, డిసీజ్ గురించి కానీ, డికే గురించి కానీ, వృద్ధాప్యం గురించి కానీ, ఈ 3 విషయాల గురించి, దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ డేంజరస్. ఈ 3 థింగ్స్ మీదే మనము ఈ ధ్యానము, ఈ మెడిటేషన్ అనే దీని మీద ధ్యానము, ధారణ ఇలాంటివన్నీ మిస్ అయిపోతున్నామేమో అనిపిస్తుంది. రోగము వచ్చిన రోగాన్ని మానసికంగా మనము బీట్ చేసి, మోస్ట్ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకోసోమాటిక్ డిసీజ్ అని కూడా చెప్తుంటారు. అంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మానసిక బలహీనత వల్ల నీకు జబ్బు చేసింది అని చెప్తున్నారు. అంటే ఓకే, ఒక జబ్బు వచ్చింది, ఆ జబ్బు వచ్చిన తర్వాత దాన్ని మానసికంగా ముందు మనము ఓవర్కమ్ అవ్వగలిగితే, మనం క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఎంతో మంది మానసికంగా ఫస్ట్ ఓవర్కమ్ అయ్యి డెత్ మీద భయం పోగొట్టుకొని దాన్ని జయించారు అనేది మనము అటువంటి వ్యక్తులు, వాళ్ళు గురువులు అయినా కాకపోయినా దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ అనే దగ్గర మనం కనుక పికప్ చేసుకుంటే మనము ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఈ గురువు ఆఖ్య, మౌన వ్యాఖ్య వినొచ్చు అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొక శ్లోకం కూడా ఆవిడ ఉదహరిస్తారు, చాప్టర్ నెంబర్ 2 వర్స్ 70. అపూర్వమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతిన కామకామి. ఎన్నో నదులు తనలో నిత్యం కలుసున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తి పరచడానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. అంటే ఏంటి, మనము ఈ యాటిట్యూడ్ మనకి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మనము ఒక లెవెల్లో ఆఫ్ లైఫ్ లోకి వచ్చేసాము. అందరూ సీనియర్స్, పెద్దవారు మనకి మన పిల్లల కోసం కానీ, మనం చదువుకోవాల్సిన చదువుల కోసం కానీ, లేకపోతే మన పేరెంట్స్ కోసం కానీ, లేకపోతే మనం చేసే ఉద్యోగం కోసం కానీ ఎన్నో సాక్రిఫైసెస్ చేశాము, ఖచ్చితంగా చేశాము. ఆ సాక్రిఫైసింగ్ టెండెన్సీ మనకు ఉన్నది, ఇన్బార్న్ ఉన్నది. మన చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ వాటిలో కూడా ఒక్కొక్కసారి కరోనా టైంలో ఎంతో మంది అప్పటి వరకు వాళ్ళకి సేవా దృక్పథం లేని వాళ్ళు కూడా
ఈ విషయాలను చూసి చెలించిపోయి ముందుకు వచ్చి లక్షల రూపాయలు డొనేట్ చేసి పర్సనల్ గా వాళ్ళకి సేవ చేసి ఎంతో సంతృప్తి పొందారు. ఇది మనము ఈ యాటిట్యూడ్ మనకి, ఈ ఆస్పెక్ట్, ఈ ఎబిలిటీ కనుక మనం అలవాటు చేసుకుంటే ఇది ఒకటి మనకి చాలా అవసరమైన విషయము. ఆ నిశ్చలతత్వం మనకి అలవాటు చేసుకోవడానికి మనం ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనము బుద్ధుడిలాగా మనం ఒక టవర్ లో కనుక కూర్చొని ఉంటే మనకేం తెలియదు. బట్ వీ హ్యావ్ టు గో ఇన్ టు ది మాసెస్. అసలు మనుషులతో ఇంటరాక్షన్ చేసుకోవాలి. చాలా మంది మనకి అనిపిస్తుంది వీడికి స్పిరిచువలిజం మీద ఇంట్రెస్ట్ లేదు, వై ఐ షుడ్ వేస్ట్ టైం విత్ హిమ్. కానీ అంటే మనం బ్యాంకుకి వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం మిగతా టైంలో ఏం చేస్తున్నాం అనేది చెప్పము, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని విషయాలు, వాళ్ళు కొత్త విషయాలు మనకి చెప్తుంటారు. అవి కూడా మనము జాగ్రత్తగా విని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం గనక ఆ రిసెప్టివిటీ, ఆ మెడిటేషన్ యొక్క స్థితి, వాయిస్ ఆఫ్ సైలెన్స్ మనం వినాలి, మౌన వ్యాఖ్య వినాలి, గురువు ఇచ్చే ఆదేశాలను మనం ఎప్పటికీ వింటూ ఉండాలి అనేది ఆ రిసెప్టివిటీ, ఆ వర్దీనెస్, ఆ చలించని మనస్తత్వం గనక మనం అలవాటు చేసుకుంటే, మనకి చలించని మనస్తత్వం కూడా మనకి అలవాటే. ఎందుకంటే మన పిల్లలకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ముందు మనం ఏమనిపిస్తుంది, అయ్యో మనం భయపడినట్టు వాడికి తెలియకూడదు, మనం ముందు స్టడీగా ఉండాలి, మనం ధైర్యం చెప్పాలి వాడికి. అలాగే మన పేరెంట్స్ కనుక ఏదైనా ఇబ్బంది జరిగినా, మన నైబర్స్కి ఏదైనా ఇబ్బంది జరిగినా వెంటనే మనం ఏమనుకుంటాము, మనం చలించని స్థితిలోకి ఉండి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని మనల్ని మనం. సో దిస్ ఆస్పెక్ట్ ఈస్ ఆల్వేస్ విత్ అస్, ఇట్ ఈస్ దేర్ విత్ అస్. సో దిస్ ఆస్పెక్ట్ అండ్ దిస్ ఎబిలిటీ, దీన్ని చక్కగా మనం టైమింగ్ చేసుకోవాలి, దీన్ని బాగా పెంచుకోవాలి. స్పిరిచువలిజం లో బుక్స్ చదివేటప్పుడు కానీ, సాధన చేసేటప్పుడు కానీ, ఈ నెగటివ్ ఎనర్జీస్ గురించి మనకి డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ, మనల్ని పర్టికులర్ గా పర్పస్ఫుల్ గా మన పాత్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు అది అర్థం చేసుకోవడానికి కానీ, వీటన్నిటికీ మనము మెడిటేషన్, డిసైపుల్షిప్, వర్దినెస్ అనేది వాటికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. రకరకాలైన ట్రిక్స్ జరుగుతుంటాయి, రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు మీ సంస్థ నిజం కాదు, మా సంస్థే నిజము అని వాడు 100 రకాలుగా ప్రూవ్ చేస్తాడు. ప్రూవ్ చేసినా మనం ఇన్ని సంవత్సరాలు మనం ఒక సంస్థలో ఉండి ఇంత హోంవర్క్ చేసుకొని వాడేదో అట్రాక్టివ్ గా ఉందని చెప్పి అటు వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనము పాత్ చేంజ్ అయినట్టే. ఎప్పుడైతే మనం వర్దినెస్, మెడిటేషన్, డిసైపుల్షిప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటామో, హాల్ ఆఫ్ లెర్నింగ్ లో ఎప్పుడు ఉండడానికి ప్రయత్నం చేసి హాల్ ఆఫ్ విజ్డమ్ కోసం చేస్తుంటామో, మనకి డైరెక్షన్ చేసే ఆ గురువు కానీ, ఆ శక్తి కానీ మనం ఉన్న చోటికే, మనం ఉన్న సంస్థకే మనకి ఇవ్వాల్సిన నాలెడ్జ్ ఖచ్చితంగా చేరుస్తుంది, లేదు మనకి ఆ అవకాశాలు కల్పిస్తుంది అనేది మనకందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. దాన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇక్కడ 7 సౌండ్స్ గురించి ఈవిడ చెప్తున్నారు. నైటింగేల్ సౌండ్ ఒకటి, తర్వాత మనం భజన చేసేటప్పుడు వాటిని ఉంటాయి కదా, అవి ఒకటి, వాటిని సింబల్స్ అంటాము. ఆ తర్వాత ఇక్కడ నేను ఒకసారి తర్వాత సముద్రం శంఖము కనుక మనం చెవిలో పెట్టుకుంటే సముద్రపు హోరు మనకు తెలుస్తుంది, సముద్రపు సౌండ్ మనకు తెలుస్తుంది అని ఆవిడ ఉదాహరించింది. తర్వాత వీణ గురించి చెప్పింది. మనం వీణ గురించి మనకి తెలుసు. ఆ తర్వాత ఫ్లూట్ గురించి కూడా చెప్తుంది. తర్వాత ట్రంపెట్ అనేది మనకి పెద్ద తెలియకపోయినా వెస్టర్నర్స్ కి, వాళ్ళకి ఈ ట్రంపెట్, ఎవరైనా బ్యాండ్ బాజా బారాత్ అంటాం మనము నార్త్ ఇండియన్స్ అయితే, మన వాళ్ళేమో సన్నాయి వాయిద్యమనో లేకపోతే ఈ డీజే అనో ఏదైనా మంచి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనము ఆ మంచి సౌండ్ తో మనం వాళ్ళని వెల్కమ్ చేయటము. అదే ట్రెడిషనల్ వాళ్ళు ఏం చేస్తారండి, పురుష సూక్తం చదివి ఏదో అదేంటి ఒక కలశంతో ఆవాహన చేస్తాము, సన్నాయి మేళాలతో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సౌండ్స్ ఆఫ్ సైన్స్ ఆఫ్ సౌండ్స్. ఇవన్నీ మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఏ సౌండ్ కి ఎలా జరుగుతుందో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ 7th ఏమో థండర్ సౌండ్ అని చెప్తారు. సో ఇవన్నీ
ఇవి 7 మాత్రమే ఉదాహరించింది కాబట్టి ఈ 7 మీదే కాదు. థండర్ సౌండ్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది నేచర్ సౌండ్స్. తర్వాత ట్రంపెట్ అంటే ఓకే, ఎక్కువ సౌండ్ వచ్చే మ్యూజిక్ సెన్స్ అనేది ఉండాలి. మనం ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా అని కానీ, బిథోవెన్ మ్యూజిక్ కానీ, బ్యాక్ మ్యూజిక్ కానీ, ఈ వెస్టర్నర్స్ క్లాసికల్, మనకి వెస్టర్నర్స్ సాంగ్స్ అనగానే టక్కని పాప్ మ్యూజిక్ అని, డాన్స్లు అని ఇవన్నీ అనిపిస్తుంది. కానీ వాళ్ళల్లో కూడా క్లాసికల్ మ్యూజిక్ అనేది ఉంటుంది. అది మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఒక 45-50 మంది వైలిన్ వాయిస్తుంటారు, ఒకడు వచ్చి వాళ్ళని కండక్ట్ చేస్తుంటాడు, అందులో ఈ ట్రంపెట్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో మ్యూజిక్ ఈజ్ ఎవ్రీవేర్. దాంట్లో కూడా వాళ్ళు ఎలిమెంట్స్ మీద కూడా వాళ్ళు ఎయిర్ అనే ఎలిమెంట్ ని ఎలా మనం మ్యూజిక్ లో చూపించవచ్చు, వాటర్ అనే ఎలిమెంట్ ని మ్యూజిక్ లో ఎలా చూపించవచ్చు అని మన ఏన్షియంట్ విజ్డమే కాదు, మన అందరికీ తెలుసు. మన కర్ణాటక రాగాలు కానీ, మన ఈ హిందుస్థానీ రాగాలు కానీ, ఈ తాన్సేన్ అని, వీళ్ళ పేర్లు భీమ్సేన్ జోషి అని, పన్నాలాల్ ఘోష్ అని, పండిత్ హరిప్రసాద్ చౌరసియా అని, వీళ్ళందరూ ఫ్లూట్ ద్వారాను వీటి ద్వారాను ఎన్నో రకాలైన ఎక్స్పెరిమెంట్ చేశారు. మనకి ఇప్పుడు మ్యూజిక్ మీద కూడా, మ్యూజికల్ థెరపీ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్. ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ వినాలి అంటే బికాస్ ఇదంతా భగవతత్వం యొక్క వేరియస్ ఎక్స్ప్రెషన్స్, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, తర్వాత ఈ పెయింటింగ్స్ కానీ, లేకపోతే బుక్స్ కానీ, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. వాటికి తెలుసుకుంటూ ఉంటే మనకి ఈ ప్రతి విషయంలో మనకి ఆ భగవతత్వాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తుంటేనే తప్పితే ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ దగ్గరికి మనం వెళ్ళలేమేమో, గుప్త విద్యని మనం తెలుసుకోలేమేమో అనిపిస్తుంది. ఇక్కడ ఈ సౌండ్స్ నైటింగేల్ సౌండ్ చెప్తారు. దీన్ని మనం ఏదో పికిలి పిట్ట అంటారు. నేను గూగుల్లో చూశాను. నాకు సడన్ గా నైటింగేలు కుకు ఒకటేనా అనిపించింది. కోయిలా ఉన్న నైటింగ్ కాదు, అది వేరు ఇది వేరు. సో ద ఫస్ట్ ఈజ్ లైక్ 7 సౌండ్స్ గురించి చెప్తుంది. ద ఫస్ట్ ఈజ్ లైక్ ది నైటింగేల్స్ స్వీట్ వాయిస్ చాంటింగ్ ఏ సాంగ్ ఆఫ్ పార్టింగ్ టు ఇట్స్ మేట్. ఇక్కడ మనము స్క్రీన్ షేరింగ్ లో ఆ సౌండ్ వినిపించడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ ఓకే, మనకి తర్వాత ఇప్పుడు యూట్యూబ్లు ఇలాంటివన్నీ మనకి మీ టైం ట్రాప్ లోకి వచ్చేసింది. మీరు కూడా దీన్ని తర్వాత ఒక సాధనలాగా ప్రయత్నం చేయొచ్చు. నైటింగేల్ వాయిస్ అని కొడితే మీకు యూట్యూబ్ లో వాయిస్ వినపడుతుంది. అలాగే భజన చేసేటప్పుడు వాళ్ళు రిథమిక్ గా చేసేది కూడా పాటకి అనుగుణంగా తాళం వేయటము అంటాం మనం. ఆ తాళం వేయటం కూడా మనము దాంట్లో కూడా ఆ లయని కూడా మనం పట్టుకోగలిగితే అందులోంచి కూడా మనము ఆ శబ్దం, నాద బ్రహ్మ, శబ్ద బ్రహ్మని, ఇదంతా మనస్సుకి మనం ఇచ్చే ప్రాక్టీస్. ఈ రకరకాలైన ఈ సౌండ్స్ వీటిలోంచి ఎక్కడి నుంచో ఒక వ్యాఖ్య మనకు కనబడుతుంది. ఆ వ్యాఖ్య ఎలా వస్తుందో తెలియదు. ఇదంతా దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్. దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్ టు ఇంక్రీజ్ యువర్ వర్దినెస్, టు బీ ఎ డిసైపుల్, టు లిజన్ యువర్ మాస్టర్స్ వాయిస్, హిస్ మాస్టర్స్ వాయిస్. సో ఇదన్నీ మనము చేసుకోవలసిన ప్రాక్టీసెస్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అకల్ట్ విజ్డమ్ లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు థియోసాఫికల్ సొసైటీ నేర్పించింది ఏంటంటే డంప్ ఆల్ ద బుక్స్ ఇన్ టు యువర్ అబ్స్ట్రాక్ట్ మైండ్. నేను అదంతా అర్థం చేసుకున్నా. అన్ని బుక్స్ అలా చూసుకుంటూ ఉండడం, మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా అలా చూసుకోవడం, మళ్ళీ పెట్టడం, మళ్ళీ చూసుకోవడం, మళ్ళీ ఈ సబ్జెక్ట్ అంతా మనము బ్రెయిన్ లో కనుక డంప్ చేసేస్తే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఒక స్పీకర్ ఏదైనా మాట్లాడుతున్నప్పుడు సడన్ గా నేను థియోసాఫికల్ సొసైటీ కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు అరబిందో ఇదే పాయింట్ ని అక్కడ ఇలా చెప్పాడు కదా అని మనసు పక్కకు వెళ్ళిపోతుంది. దాన్ని లాక్కొని ఈ దగ్గర ఉన్నప్పుడు థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఎలా ప్రజెంట్ చేశారు అనేది మనం కనుక అర్థం చేసుకొని తరువాత ఆఫ్టర్ ఆ స్పీచ్, ఆ కాన్ఫరెన్స్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము నెమరు వేసుకోవడం అనేది చేసుకోవాలి. నా దగ్గర ఏ నాలెడ్జ్ ఉంది, నేను ఏ నాలెడ్జ్ విన్నాను, ఈ రెండు నేను కలుపుకుంటే ఒక కొత్త రకమైన ఏదైనా ఒక సత్యం యొక్క విషయం ఏమన్నా తెలుస్తుందా అనేది మనము ధ్యానము ద్వారా ధ్యానం అనగానే మనము
కళ్ళు మూసుకొని కూర్చోడమే కాకుండా మనకు తెలియని అర్థం చేసుకున్న సబ్జెక్ట్స్ ని ఎలాగ మనం ప్రజెంట్ చేయొచ్చు, ఆ ఆలోచనల్ని మనం ఎలాగా మార్చుకోవచ్చు, నోబుల్ థాట్స్ వైపు ఎలా వెళ్ళొచ్చు అనేది మనం ధ్యానము ద్వారా తెలుసుకోవచ్చు. దానికి మనకు తెలిసింది, అందరికీ తెలిసింది ఏంటి, పౌర్ణములు, అమావాస్యలు, వీటిలో ఈ టైమ్స్ లో వీ హ్యావ్ వండర్ఫుల్ రిసెప్టివిటీ. మనకి పౌర్ణమిలో ఫస్ట్ 2 days మనం రిసీవ్ చేసుకుంటాము. పౌర్ణమి రోజు వీ హార్నెస్ దట్ రిసీవ్డ్ ఎనర్జీ, అండ్ పౌర్ణమి తర్వాత వీ డిస్ట్రిబ్యూట్ ఇట్ టు ది హోల్ వరల్డ్ అనేది మనం అదే జరుగుతోంది ఇక్కడ. బ్రదర్హుడ్ సెలబ్రేషన్స్ నాకు చాలా ఆనందం వేసింది. ఈ బ్రదర్హుడ్ సెలబ్రేషన్స్ అనేది పౌర్ణమి డేస్ లో జరగడం అనేది మనం రిసీవ్ చేసుకుంటాము, హార్నెస్ చేసుకుంటాము, మళ్ళీ దాన్ని పంచుతాము. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చేసే ఈ అద్భుతమైన జ్ఞాన యజ్ఞము, ఇది జ్ఞాన యజ్ఞము. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి సర్వీస్ మోటివ్ ఉన్న పనులు అనే దాంట్లో కనుక మనం చూస్తే జ్ఞాన యజ్ఞము అనేది కూడా సర్వీస్ మోటివ్ యాటిట్యూడ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ద సెకండ్ కమ్స్ యాజ్ ద సౌండ్ ఆఫ్ సిల్వర్ సింబల్ ఆఫ్ ది ధ్యానీస్ అవేకనింగ్ ది ట్వింక్లింగ్ స్టార్. ద సౌండ్ అపియర్స్ టు టెల్ ఆఫ్ ది బర్త్ ఆఫ్ ది కాస్మోస్. Brahma played nada, potential vibration, on his symbols. It was from this that the universe arose. The symbol also stresses duality, as there have to be 2 parts brought together to make the sound. మనం చప్పట్లు కూడా చెప్తాము, చప్పట్లు భజన చేసేటప్పుడు ఆ చప్పట్లు కూడా మనము చేయటం అనేది దాంట్లో కూడా సైన్స్ మనం తెలుసుకోవచ్చు. 5 fingers ఆర్ సింబల్స్ ఫర్ 5 elements. ఇది ఆక్యుపెంచర్ అనుకోవచ్చు, ఎలాగైనా అనుకోవచ్చు. ఇది కూడా పార్ట్ ఆఫ్ సైన్స్ అని అనుకోవచ్చు. ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఇంకా దీంట్లో the term dhyanis or dhyani chauhans means literally lords of meditation. Lords of meditation అంటే వీళ్ళు, లార్డ్ అనేది పదం కొంచెము మనం భగవాన్స్ ఆఫ్ మెడిటేషన్ అనుకోవచ్చు, జస్ట్ జనరల్ థాట్ అంతే. లార్డ్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే ధ్యానములో వాళ్ళు అల్టిమేట్ రియాలిటీకి వెళ్ళిపోయారు. అంటే అల్టిమేట్ రియాలిటీకి వెళ్ళిపోయిన ధ్యాని బుద్ధులు అంటే ఏంటి, థాట్స్ క్రిస్టలైజ్ అయిపోతాయి. ఐడియా, ఐడియల్, ఐడల్, ఆలోచన వస్తుంది, ఆలోచన ఒక రూపం చేస్తుంది, ఆ మూర్తి బరువు చేస్తుంది. ధ్యాని బుద్ధులు అనే వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళు ఒక ఆలోచన అలా స్ఫురణ వస్తుంది, ఆ ఆలోచనలు కూడా వాళ్ళదా లేదు నోబుల్ థాట్స్ ఆకాశం నుంచి వచ్చిందా మనకు తెలియదు. ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డివైన్ ప్లాన్ అన్న ఒకటి నడుస్తూ ఉంటుంది. డివైన్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ధ్యాని బుద్ధులు లేదు ధ్యానంలో మనము చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంటాం. ధ్యాని బుద్ధ లెవెల్లో మనం మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. డివైన్ థాట్స్ ఆనో భద్ర క్రతువో వయంతు విశ్వత, అలా ఎంతసేపు మనము ఈ నెగటివ్ థాట్స్ ప్రపంచంలో ఉన్నాయి ఇవే చూస్తుంటాం, కానీ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటాయి. వాటిని మనం రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకొని మన సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోవాలి. మన యొక్క క్యారెక్టర్, మన యొక్క సెల్ఫ్ సర్వీస్ మోటివ్ లో జ్ఞాన యజ్ఞపు కాగడ అంటే మన జ్ఞాన యజ్ఞము అందరికీ అందజేయాలి అనేది మనం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తుంటామో ఒక్కసారి అన్ని నోబుల్ థాట్స్ మన దగ్గరికి వస్తుంటాయి. వాటిని మనస్సు ద్వారా క్యాచ్ చేసి బుద్ధి ద్వారా వాటిని ఒక చోట పెట్టుకొని ఇంటలెక్ట్ ద్వారా వాటిని డివైడ్ చేసుకొని ఆ తర్వాత చిత్తము మన చిత్తములో ఉండే ఈ పూర్వజన్మ వాసనలు వీటికి టాలీ చేసుకొని ఈగో అనేది లేకుండా మనం డివైన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేయగలము అనేది మనకి వాయిస్ ఆఫ్ సైలెన్స్ ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత కాంచ్ షెల్, ఇది శంఖం. The next is at the plaint melodious of the ocean sprite imprisoned in its shell. This suggests very much the imprisonment of spirit in matter. It is a sad song because not only is it imprisoned, but no one seems to know it is there. అణువులో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మాస్టర్ అని అడుగుతారు. ఎక్కడి నుంచి వస్తుందండి అణువులోంచి శక్తి? భగవత్తత్వం ఉంది కాబట్టి అణువులోంచి శక్తి వస్తుంది. ఆటం బాంబు తయారైంది కాబట్టి అంత అణువులో ఆ శక్తి ఉంది. ప్రతి చోట యానిమేట్, ఇన్యానిమేట్
మినరల్ కింగ్డము, తర్వాత ప్లాంట్ కింగ్డము, తర్వాత యానిమల్ కింగ్డము, దేవా కింగ్డము, అర్హతులు, అడాప్ట్స్, ఎంత లైఫ్ ఉంది, ఎంత నేర్చుకోవాల్సింది ఉంది, ఎన్ని తెలుసుకోవాల్సింది ఉంది. ఆ దశావతారాలు కూడా మనం అవన్నీ క్లియర్ చేసుకుంటూ, దశావతారాస్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సాధక్. మన 5 సెన్స్, కూర్మ అవతారం 5 సెన్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటాము, యానిమల్ ఇన్స్టింక్ట్స్ ని వదులుకుంటాము, రాముడిలాగా ఒక మర్యాద పురుషోత్తం లాగా ఒక మంచి క్యారెక్టర్ ని డెవలప్ చేసుకుంటాము. ఈ లోపల మనము గోల్డెన్ స్టేట్స్ లో చెప్పినట్టుగా పరశురామ అవతారాన్ని మనం ఎలా అనుకోవచ్చు అండి? ఏ విల్లింగ్ ఒబీడియన్స్ టు ది బిహెస్ట్ ఆఫ్ ట్రూత్, ఏ కరోజియస్ ఎండ్యూరెన్స్ ఆఫ్ పర్సనల్ ఇంజస్టిస్, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked. ఇది పరశురామ అవతారం అనుకోవచ్చా? నేను ఇది లెక్క పెట్టాను, 13 స్టైర్స్, ఇది ఈ స్లైడ్స్ 13 తయారు చేశాను. ఏంటా 13 ఏదో నెంబర్ ఇలా వచ్చిందేంటా అనుకున్నాను. సరే, ఇంతకంటే మనం ఎక్కువ చెప్పడం మనకి బాగుండదు, ఇది చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాము. పెద్దవాళ్ళ దగ్గర మనం చెప్తే మనల్ని కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది అని 13కే క్లోజ్ చేసి మేడం గారికి పంపించారు. మళ్ళీ గోల్డెన్ స్టేట్స్ ఒకసారి చూస్తే ఇక్కడ కూడా 13 స్టెప్స్ చెప్తారు. అలా మనము ఒక్కొక్కటి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇలా ఈ మెలోడియస్ ఓషన్ స్ప్రైట్ ఇంప్రిజెంట్, సముద్రం యొక్క ఎంటైర్ సౌండ్ మనము కాంచులో మనం వినొచ్చు. ఈ యొక్క the ocean could be the sea of thought that surrounds us. The shell suggests our spiral outward growth from the center out to the most material. Now we need to take the return journey back to the center. అంటే మ్యాటర్ లో స్పిరిట్ ఇరుక్కుపోయింది. మనం కొన్ని జన్మలుగా మన ఆత్మ మనతో పాటు వస్తుంది. దాని యొక్క యాక్చువల్ పర్పస్ ఆఫ్ టేకింగ్ దిస్ బర్త్ అనేది మనం మర్చిపోతున్నాం. మళ్ళీ మనము స్ట్రగుల్ అయ్యి నానా తంటాలు పడి ఎందుకు పుట్టాను రా బాబు అనేది మనం తెలుసుకొని ఈ దారిలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఆన్సర్స్ తెలిసి ఈ దారే కరెక్ట్ అనుకొని ముందుకు వెళ్తూ ఇలా మనం తెలుసుకుంటాము. ఇది ఈ సముద్రము యొక్క ఎంటైర్ సౌండ్ ఆ షెల్లో ఉన్నది అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనలో ఉండే ఆ పరబ్రహ్మ మనలో కూడా ఉన్నాడు అనేది మనం మర్చిపోయాము అనేది మనం ఈ సౌండ్ నెంబర్ 3 ద్వారా తెలుసుకోవచ్చు. సౌండ్ నెంబర్ 4 వీణా పుస్తక దారిణి అని మనం చాలా తలుచుకుంటాం. డివైన్ సౌండ్స్, వీణ ఒకటి, ఫ్లూట్ ఒకటి, ఢమరుకం ఒకటి, ఇవన్నీ మన ఏన్షియంట్ ఇండియన్ విజ్డమ్ మనకి ఇవన్నీ ఎంత చక్కగా అలవాటు చేసింది అనేది మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకొని వాటిని తెలుసుకుంటూ ఉండటం అనేది మనకి చాలా అవసరము అనేది మన వీణ. చిట్టిబాబు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన వీణ మీద కోయిలు యొక్క దీన్ని కూడా పలికించేవారు. నేను లైవ్ గా చూశాను చిన్నప్పుడు మా ఊర్లో. నేను ఒంగోలులో పుట్టి పెరిగాను. ఆయన కార్యక్రమం నేను లైవ్ గా చూశాను. సో ఓకే, ఈ వీణ పుస్తక వీణ ద్వారా అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఎన్నో రకాలైన మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు అనే పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. ద వీణా ఈజ్ లింక్డ్ విత్ బ్రహ్మాస్ కన్సార్ట్ సరస్వతి, ద గాడెస్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. షీ ప్లేస్ ద వీణా టు షో దట్ ఇంటెలెక్చువల్ లెర్నింగ్ నీడ్స్ టు బి tempered by higher feelings. It will be of no surprise to learn that most Veenas have 7 strings, 4 of which are played, the other 3 kept for rhythm and drone accompaniment. అది మనము వీణని మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకి అర్థమవుతుంది. This is reminiscent of our 4 loyal principles, where it could be said all the action is played out, and the 3 higher which are drone like the eternal foundation of our existence. Elsewhere, HPB describes the body as an Aeolian harp corded with 2 sets of strings, one made of pure silver, the other of catgut, linked respectively to the manasic and kamic aspects of the body. Umbilical cord antam manam. Umbilical cord పుట్టేటప్పుడు పుట్టక ముందు బొడ్డుతో మనకు తల్లికి కనెక్ట్ అయ్యి ఉంటాము. పుట్టిన తర్వాత
మనం కూడా ఆ ఆత్మకి లింకప్ అయి ఉంటాము. అది మనము తెలుసుకోవాల్సింది. ఆ లింక్ ఏంటో తెలుసుకోవాలి. ఆ లింక్ కనుక తెలుసుకుంటే మనకి ఈ లోయర్ ప్రిన్సిపల్స్ హయ్యర్ ప్రిన్సిపల్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా మనం తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లూట్ అనేది మనకి తెలిసిందే. బాసురి అనేది ఒక కృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే ఒక అద్భుతమైన రెండిషన్ పన్నాలాల్ ఘోష్ కానీ, పండిట్ హరిప్రసాద్ చౌరస్యా కానీ వాళ్ళు యూజ్ చేసిన ఫ్లూట్ ని, వాళ్ళు చూపించిన ఎక్స్ప్రెషన్స్ కనుక మనకేం తెలియకపోవచ్చు. నాకు ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ సౌండ్ ఆఫ్ సైలెన్స్, ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్, వీటన్నిటి యొక్క దీనిగా నేను రెగ్యులర్ గా వింటూ ఉండటం వల్ల ఇప్పుడు భూపాల రాగం అంటారు, అది ఎర్లీ మార్నింగే చెయ్యాలట. హౌ ద సౌండ్ ఈజ్ లింక్డ్ విత్ ఎర్లీ మార్నింగ్ అనేది అది మనం పర్సనల్ గా రీసెర్చ్ వాళ్ళకే అర్థమవుతుంది. సో మ్యూజిక్ ఈస్ డివైన్. The fifth like sound of bamboo flute shrills in thine ear. The shrill melody of the flute is surely a wake-up call. Here may be a reference to our inner non-physical ear. Divya Sravanamu. Edi manamu where the normal people cannot hear the sounds, the supersonic sounds మనం వినడం అలవాటు చేసుకోవాలి. తెలుసుకోవాలి అంటే మనము ధ్యానములో ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని మనం వినబడే శబ్దాలన్నింటినీ మనం ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్కొక్కసారి మనం లివింగ్ రూమ్ లో కూర్చొని ఉంటాము, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏదో టీవీ చూస్తుంటాము, వెనకాల నుంచి వాళ్ళ చెప్పుల శబ్దము విని ఓహో ఫలానా వ్యక్తి వస్తున్నారు అని మనకి అర్థమైపోతుంది. ఎలా అర్థమవుతుంది? మీరు చేసే ఈ సాధన వల్ల మీలో ఉండే, మీ మైండ్ లో ఉండే ఒక కొత్త ఆస్పెక్ట్ మీ వెనకాలే కొంత హోంవర్క్ చేసి దానికి డిఫైన్ చేస్తుంది, ఆ సౌండ్స్ డిఫైన్ చేస్తుంది అని మనకు ఎప్పుడైతే అర్థం అయిపోతుందో, దెన్ దట్ పర్టికులర్ పాయింట్ విల్ మేక్ యూ రియలైజ్ దట్ యు ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. The bansuri in India, the bamboo flute, the bansuri is the poor man's instrument, as it is so simple. The message is simple. The preserver of the world, Vishnu, in his incarnation as Krishna, plays the flute, whose melody symbolizes self-realization. So, ఈ మెలడీ అనేది సెల్ఫ్ రియలైజేషన్. మనం ఎక్కువగా ఈ ధ్యానంలో ఫ్లూట్, వీణ ఇది వాడుతుంటారు. కృష్ణుడు ఫ్లూట్ ని చాలా చక్కగా ఉపయోగించేవారు. ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆవులు, చెట్లు కూడా చక్కగా వినేవి అని అంటాము. కానీ ఆ టా తీసేయచ్చు. మీరు గనక ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్ యొక్క పార్ట్ లో గనక మీరు వెళ్ళడం మొదలు పెడితే ఎస్ వినేవి. ఎందుకంటే హీ నోస్ ది ప్రైమార్డియల్ సౌండ్. డివైన్ థాట్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. హీ డజంట్ బిలాంగ్ టు అవర్ ఎర్త్ ప్లానెట్. హీ కేమ్ విత్ ఏ కంప్లీట్లీ న్యూ పార్టికల్స్. కృష్ణతత్వం అనేది ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ న్యూ పార్టికల్స్ లో వచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళందరికీ అటువైపు అట్రాక్షన్ ఉంటుంది. అంటే మనలో లేని ఒక కొత్త విషయాలు ఎవరైనా కనపడితే, అంటే హీరోయిజం, ఇప్పుడు ఒక బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ, చిరంజీవి కానీ, మహేష్ బాబు కానీ, వీళ్ళందరినీ మనం ఎందుకు అభిమానించే వాళ్ళము కాలేజ్ రోజుల్లో కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, మనలో లేని కొన్ని క్వాలిటీస్ వాళ్ళల్లో చూసాము. చూసి ఓహో నేనే గనక రాజునైతే అని, నేనే గనక ఎన్టీఆర్ నైతే ఇలా చేసేవాడిని అని మనందరం ఇమాజిన్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ఐడల్ వర్షిప్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ కాల్డ్ ఐడల్ వర్షిప్. When you pick an idol, when you know the abilities of that idol, మనం ఆ ఐడల్ ని మనం వర్షిప్ చేస్తుంటే ఆ ఎబిలిటీస్ అన్ని మనలోకి డౌన్లోడ్ అవుతాయి. దిస్ ఈస్ ది వే వీ కెన్ ట్రై టు హియర్ ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. అలాగే కృష్ణుడి యొక్క ఆ ఫ్లూట్ ని ఎందుకు వీళ్ళు అంత చెట్లు, చేమలు, మినరల్ కింగ్డమ్ అన్ని ఎందుకు అట్రాక్ట్ అయ్యాయి అంటే, దట్ పర్టికులర్ సౌండ్ విచ్ హీ ఈస్ ప్లేయింగ్ ఈస్ కంప్లీట్లీ అన్నోన్ టు దెమ్. That particular body with which he came is completely unknown to them. Asal completely alien
అనే పదం మనం వాడటానికి లేదు. ఏలియన్ అనేది ఈ వెస్టర్నర్స్ ఇచ్చిన కాన్సెప్ట్. మనకి ఏలియన్స్ తో రెగ్యులర్ గా మన పురాణాల్లో చాలా రకాలైన విషయాలు ఉన్నాయి, అంత దూరం వెళ్ళడం అనవసరం. సో ఆ ఫ్లూట్ అనేది అలా ఆయన వాయించేవాడు. బుద్ధుడు కూడా ఆయన సర్మన్స్ ఇస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే కొన్ని కిలోమీటర్ల వరకు ఆ వాయిస్ వినపడేది. ఎందుకు వినపడేది? ఎందుకంటే ఆయన 4 రకాలైన వాణి, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేది మాస్టర్ చేసిన వాళ్ళు ఏ రకంగా అయినా మనల్ని రీచ్ అవ్వచ్చు. ఆ ఆలోచనలు, ఆ స్పీచ్లు, ఆ మాటలు ఈథర్లో, ఆకాశాల్లో ఉన్నాయి. వాటిని ఎప్పుడైనా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ యు ఆర్ ఏ డిసైపుల్ ఆఫ్ వాయిస్ ఆఫ్ సైలెన్స్ అండ్ యు డూ రెగ్యులర్ మెడిటేషన్. అలాగే ట్రంపెట్, ఇట్ చేంజెస్ నెక్స్ట్ టు ఇంటూ ఏ ట్రంప్లెట్ blast. The trumpet blast is a glorious, brilliant fanfare announcing the imminent arrival of the liberated soul. మనం చాలా రకాలుగా చెప్తుంటాము. ఇలాగా ఒక కొత్త ఇన్కార్నేషన్ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే వాతావరణం అంతా ప్రభావితం అవుతుంది. వాళ్ళని ఘనంగా స్వాగతం చేస్తాము. మన వేద పండితులు పురుష సూక్తంతో స్వాగతం చేస్తారు. కామన్ మ్యాన్ బ్యాండ్ బాజా బారాత్తో స్వాగతం చేస్తారు. అలాగా వేరియస్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ సౌండ్స్, ఈ సౌండ్స్ ని మనము అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. తర్వాత the last vibrates like the dull rumbling of a thunder cloud. The 7th swallows all the other sounds. They die and then are heard no more. Thunder cloud మీకు ఉరుములు, మెరుపులు. ఈ రోజుల్లో బాగా వర్షాలు పడుతున్నాయి. మనము ఆ ఉరుములు, మెరుపుల్లో కూడా మనం చిన్నప్పుడు ఎక్కువగా మెరుపులు అవి వస్తుంటే అర్జున, ఫల్గుణ, కిరీటి అని అనుకోమని చెప్తుండేవారు పెద్దవారు. ఎందుకు అంటే ఇంద్రుడు, ద లార్డ్ ఆఫ్ ఇంద్ర, హీ ఈస్ ది బాస్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ ని మీరు ఎంత జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఇంద్రుడు యొక్క శక్తిని మనం అధ్యయనం చేసినట్టే. సో ఇవన్నీ, దిస్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ది వాయిస్ ఆఫ్ సైలెన్స్. ప్రకృతిలో మనకి వినబడే ఎన్నో సౌండ్స్ ని మనము అర్థం చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే తప్పితే మనకి ఆ నాదయోగము, ఆ వాయిస్ ఆఫ్ సైలెన్స్, ఆ గురువు యొక్క మౌన వ్యాఖ్య మనకి వినపడటానికి మనం చేసుకోవాల్సిన ఎంతో హోంవర్క్ ఉంది. The dull rumbling vibration suggests the continuous process of creation, preservation and destruction symbolized by the Nataraja, the dance of Shiva. Destruction అనే పాయింట్ మనము సైన్స్ ఒప్పుకోకపోవచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం అనొచ్చు. ఎందుకంటే మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. లయకారుడు అనే దానికి డిస్ట్రక్టర్ అనడం తప్పేమో. లయము అంటే ది హోల్ థింగ్ merges into one state and transforms into another state and comes out in another state. లయం అవటము, దాన్ని మనం డిస్ట్రక్షన్ అని అనడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ట్రాన్స్ఫార్మేషన్ అని అనడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. అలాగే శివుడిని మనము ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అగ్ని అనేది ఆ అగ్ని యొక్క చేతనత్వము, అగ్ని యొక్క విషయాలు మనం తెలుసుకుంటే మనలో ఉండే చేతనత్వాన్ని కూడా ఈ వాయిస్ ఆఫ్ సైలెన్స్ వినడం ద్వారా, ఆ మౌన వ్యాఖ్య వినడం ద్వారా మహాత్ములు వాళ్ళు మనకి జ్వాలాకుల్ మహర్షి విషయం తెలుసు. ఎలిసే బైలీకి అక్కడి నుంచి చెప్పారు. లేదు, మేడం బ్లెవెట్స్కీకి బుక్స్ చూపించారు. వాళ్ళు వాయిస్ తో ఆయన్ని రీచ్ అయ్యారు. ఈ లెడ్ బిటర్ వీళ్ళకి మెడిటేషన్ లో వాళ్ళ వాయిస్ వినపడింది అనేది మనం చాలా చదువుతుంటాము. దాన్ని ప్రాక్టికల్ గా ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఆ లెవెల్ కి ఎలా తెలుసుకోవాలి అంటే, ముందు మనము వాయిస్ ఆఫ్ సైలెన్స్ స్టూడెంట్స్ అయ్యామా అవ్వలేదా అనేది ఇక్కడ మనకి the 2 paths, the 3 halls, the 7 portals, the 7 sounds. 7 పోర్టల్ అనగానే మళ్ళీ ఇంకొక మాట వచ్చేస్తుంది. పోర్టల్ అనేది మనం స్టార్ గేట్ అనొచ్చు. పోర్టల్ అనేది ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ లోకి వెళ్ళడానికి పోర్టల్ అని అంటారు అని మనకి
వెస్టర్న్స్ చెప్తుంటారు. మనం అలాగే మన ఇంట్లో కూడా గడప అనేది మనం ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాము, తలుపు అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాము. ఈ తలుపు, ఈ డోర్ ఓపెన్ చేసి ఆ గడప దాటి మనం ముందుకు వెళ్ళంగానే మనకి మారిపోతుంటుంది. మనం బయట నుంచి, బ్యాంక్ నుంచో లేదా ఆఫీస్ నుంచో వస్తాము, బండి పార్క్ చేస్తాము, చెప్పులు అవి వదిలేసి అక్కడ వరకు ఉంటాము. ఇంట్లోకి రాగానే పిల్లల్ని చూసో, పేరెంట్స్ ని చూసో వెంటనే మన యొక్క టైర్సమ్నెస్ ఎగిరిపోతుంది. ఒక్కొక్కసారి ఉన్న పరిస్థితులకి ఇంకాస్త పెరగచ్చు. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఇట్ హ్యాపెన్స్ టు ఆల్ ఆఫ్ అస్ అండ్ ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి. బట్ ఏమైంది, గడప ముందు గడప తర్వాత అంటే ఒక పోర్టల్ దాటాం. మూలాధార ఫిజికల్ ప్లేన్, మూలాధారం ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, ఇవన్నీ ఒక పోర్టల్స్. ఫిజికల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, మెంటల్ ప్లేన్, బుద్ధిక, ఆది, అనుపాదక, ఇలాగ మనం 7 పోర్టల్స్ అంటాం. ఒక్కొక్క పోర్టల్ ని దాటడానికి మనం ఏం చేయాలి అనేది మనం అధ్యయనం చేసుకుంటూ ఉంటే మనం ఎప్పుడో ఒకప్పుడు ఆ పోర్టల్స్ ని మనం దాటొచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ all the other sounds are reliant on vibration. If the thunder ended, ఇక్కడ నటరాజ శివ, డాన్స్ ఆఫ్ శివ అనగానే మనకి అది కూడా చెప్తారు వేదాల్లో. మొట్టమొదటిసారి ఆ డమరుకం శబ్దము అక్షరాలుగా రున్ లున్ లక్ అని అక్షరాలుగా వచ్చాయి. వాటిని పట్టుకొని గ్రామర్ తయారు చేశారు. పాణిని వాటిని విన్నాడు అని గ్రామర్ తయారు చేశాడు అని కూడా మన ఉపనిషత్తుల్లో వాటిలో చెప్తుంది. ఇదంతా ప్రైమార్డియల్ సౌండ్. ఫస్ట్ సృష్టి జరగక ముందు ఉండే స్టేట్ ని డివైన్ థాట్, అది యాక్చువల్లీ ఇందాక ప్రసాదరావు గారు చెప్పారు. అది డివైన్ థాట్ అనేది రష్యన్ మ్యాగజైన్ లో నేను పెట్టిన ఆర్టికల్. అది మన సీక్రెట్ డాక్టర్ లో ఉండే ఒక 2-4 పేజీలు పికప్ చేసి అక్కడ పెట్టి కొంచెం దాని గురించి ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాను, అంతే తప్పితే ఇక దాని మీద లెక్చర్ ఇవ్వలేదు. జస్ట్ స్మాల్ కరెక్షన్ సార్, నథింగ్ మోర్ దెన్ దట్. సో ఈ సృష్టికి ముందు ఆ ప్రైమార్డియల్ థాట్ మనకి వీటిలో శ్లోకాస్ లో కూడా, స్టాంజాస్ లో కూడా చెప్తారు. డ్రీమ్లెస్ స్లీప్ లో మన సృష్టి ముందు ఉండే ఆ స్టేట్ ని మనం తెలుసుకోవచ్చు అని కూడా హెచ్పిబి ప్రపోజ్ చేస్తారు. మరి ఆ థాట్లెస్ స్టేట్ లో మనం ఈ శబ్దం వినగలమా? అంటే నిద్రలో మనం దానిలోకి వెళ్ళిపోయామండి. ఓకే, బయట వాళ్ళకి గొరకెనపడిందో ఏమో మనకు తెలియదు. కానీ బయట మనము ఆ ధ్యానంలో ఉన్నప్పుడు కానీ, వీటిలో ఉన్నప్పుడు కానీ, సాధన చేసేటప్పుడు కానీ ఆ ట్రాన్సెండెంటల్ స్టేట్ లోకి మనం వెళ్ళగలమా అనేది ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి మౌన వ్యాఖ్య వినపడుతుంది. గురువు యొక్క డైరెక్ట్ ఓ లాను అని మరి మనకి ఆయన యొక్క వాయిస్ వినపడుతుంది. వినపడటానికి మనము ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అని ఈ సౌండ్స్ మీద మనం చేసుకోవాల్సిన విషయాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. తర్వాత మేడం, హౌ మచ్ టైం స్టిల్ ఐ హావ్? సారీ, ఐఎమ్ ఆల్రెడీ అయిపోయిందండి. సారీ. yes, I will sum up. లాస్ట్ స్లైడ్ లోకి వచ్చేసాను దాదాపుగా. లాస్ట్ 2 స్లైడ్స్. yes. 12th సైడ్ లో మనకి దాన, ద కీ ఆఫ్ చారిటీ అండ్ లవ్ ఇమ్మోర్టల్. మనము అన్నదానము చేయొచ్చు. ఎవరికి అవసరమో, ఎవరికి నీడియో వాళ్ళకే మనము దానం చేయడం అలవాటు చేసుకోండి. శీల, మనము మంచి ద హార్మనీ ఇన్ వర్డ్ అంటే బ్యాలెన్స్డ్ లైఫ్, స్థితప్రజ్ఞత, తర్వాత శాంతి, పేషెన్స్, స్వీట్ పేషెన్స్. చాలా పిల్లల దగ్గర మనం ఎంత పేషెంట్ గా ఉంటామో ఆ పేషెన్స్ అన్ని చోట్ల ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. విరాగ్, ఇండిఫరెన్స్ టు ప్లెజర్ అండ్ టు పెయిన్. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, మరణం ఆసన్నమైనప్పుడు కూడా మనము జాగ్రత్తగా ఆ మానసిక సంతులన అనేది మెయింటైన్ చేసుకోవాలి. వీర్య, ద ఎనర్జీ, ఉత్సాహము, ఉల్లాసము ఎప్పుడైనా సరే మనలో ఉండాలి. మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యేట్టుగా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ధ్యానం అనేది మనము ప్రాక్టీస్ ద్వారా తెలుస్తుంటుంది. ప్రజ్ఞ, ఇప్పుడైతే ఇవన్నీ చేసుకుంటూ ఉంటామో మనలో ఆటోమేటిక్ గా మన చేతనత్వము జాగృతం అవుతుంది. దాన్ని మనం ప్రజ్ఞ అంటాము, ఋతుంబర ప్రజ్ఞ అంటారు, లేకపోతే డివైన్ సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అంటారు, హయ్యర్ సెల్ఫ్ అంటారు, హయ్యర్ వాయిస్ అంటారు, హయ్యర్ ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటారు. వాటిని మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి. ఫైనల్ గా ఇక్కడ ద మైండ్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్, లెట్ ద డిసైపుల్స్ స్లే ద స్లేయర్.
సో మనస్సుని అంతా ఫైనల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనస్సుని ఎలా టేమ్ చేసుకోవాలి. మైండ్ ఇస్ ద స్లేయర్ ఆఫ్ ద మనస్సు ఎప్పుడు ట్రిక్స్ చేస్తుంటుంది. దాన్ని వీ హ్యావ్ టు ట్రిక్ ద ట్రిక్. ఎప్పుడు ట్రిక్ చేస్తుంటుంది. నేను మనకి కూడా చెప్తుంటారు. నిన్న కూడా మన నారాయణరావు గారు ఒక క్లిప్పింగ్ చూపించారు. భగవంతుడు సశరీరంగా మన ఎదురుగా వచ్చినా కూడా ఆలీ గారు ఏమయ్యా ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు అని మనం అది ఏం పని చేస్తుంది, మన మనస్సే ట్రిక్ చేస్తుంది. ఆ మనస్సు యొక్క దీంట్లోంచి మనం బయటపడాలి అంటే లెట్ ద డిసైపుల్స్ స్లే ద స్లేయర్. మనస్సుని తీసేయాలి. మనస్సుని తీసేస్తే దానికోసమే మనం చేయాల్సిన ప్రయత్నాలు ఉంటాయి. దట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ది వాయిస్ ఆఫ్ సైలెన్స్ సాధనగా మనం ప్రయత్నం చేసుకోవచ్చు అని నేను ఈ అవకాశం ఇచ్చిన బ్రదర్హుడ్ సెలబ్రేషన్స్ పౌర్ణమి రోజు ఇటువంటి అద్భుతమైన ప్రయత్నం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారములు, ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.